స్టార్ట్. ఓకే. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఉంది. అదేంటంటే సో వెన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్సైడ్ బిగిన్ అండ్ ఎండ్, దెన్ దట్ సెలెక్ట్ స్టేట్మెంట్ హ్యాస్ టు రిటర్న్ ఓన్లీ వన్ రో. ఒకే ఒక రో రిటర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది. సెలెక్ట్ స్టార్ అనుకుందాం, సెలెక్ట్ స్టార్ ఈఎంపి. సో ఇది ఎగ్జిక్యూట్ చేసినామంటే ఎర్రర్ వస్తుంది. సో ఎలా ఉండాలంటే ఒకటే ఒక రో ఉండాలి. డేటా వేర్ ఈఎంపి నెంబర్ ఈక్వల్ టు 7839 ఒక రోనే ఉండాలి. ఎగ్జాక్ట్గా వన్ రో ఉండాలి. ఓన్లీ వన్ ఉండకూడదు. ఇక్కడ ఓన్లీ వన్ అన్న కాదు, సెలెక్ట్ ఓన్లీ ఎగ్జాక్ట్ ఖచ్చితంగా ఒక రోనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ వన్ రో. ఒక రో కంటే తక్కువ ఉన్నా ఎర్రరే, మల్టిపుల్ రోస్ ఉన్నా కూడా అది ఎర్రర్ ఇచ్చేస్తుంది. సో if you do not have record for the select statement, then no data found error will rise. సో రికార్డ్ లేదనుకో, డేటా లేదు అంటే ఎగ్జాంపుల్ ఇందులో వన్ ఇచ్చిన ఎంప్లాయీ నెంబర్ ఇది లేదు. సో ఇలా ఉన్నింది అనుకో, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను ఎగ్జిక్యూట్ చేసినాను బిగిన్ అండ్ ఎండ్, అప్పుడు నో డేటా ఫౌండ్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకేనా, నో డేటా ఫౌండ్ అనే ఎర్రర్. సో లేదు, ఇఫ్ యూ హ్యావ్ రికార్డ్స్ మోర్ దాన్ వన్ రో ఫర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్, దెన్ టూ మెనీ రోస్ ఎర్రర్ విల్ కమ్. సో ఒక రికార్డు కంటే మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినాయి. సో మల్టిపుల్ రికార్డ్స్ అంటే ఎలా, ఎంప్లాయీ నెంబర్ కాకుండా డిటి నెంబర్ ఈక్వల్ టు 10 అనుకున్నాం. 3 రికార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే టూ మెనీ రోస్ అనే ఎర్రర్ వస్తుంది. టూ మెనీ రోస్ అంటే మల్టిపుల్ రోస్ వచ్చేసినాయి. సో ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ మనం బిగిన్ అండ్ ఎండ్ లోపల, ఓకేనా, గుర్తుపెట్టుకోవాల్సింది బిగిన్ అండ్ ఎండ్ లోపల మనం రాస్తున్నామంటే, సో ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా ఉండాలి అంటే ఎగ్జాక్ట్గా వన్ రో మాత్రమే రిటర్న్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్, దెన్ ఇట్ హ్యాస్ టు రిటర్న్ ఓన్లీ. మళ్ళీ ఎందుకు రాస్తున్నాను ఇది? ఓకే, వన్ రో ఉండాలా. ఫర్ ఎవ్రీ కాలం వాల్యూ వీ నీడ్ సపరేట్ వేరియబుల్. సో ఒక రో ఎగ్జాక్ట్గా వన్ రో అన్నాం. వేర్ ఎంపీ నెంబర్ ఈక్వల్ టు 7788 ఏదో ఒక నెంబర్ అనుకుందాం. సో ఇప్పుడు నేను ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి అంటే PLSQLలో బిగిన్ అండ్ ఎండ్లో, సో ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని వేరియబుల్స్ ఉండాలి మనకు. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క వేరియబుల్ కావాలి. ఓకేనా, ఒక్కొక్క వేరియబుల్ ఖచ్చితంగా కావాలి. సో ఇక్కడ అదే రాసినాం, వన్ రో ఫర్ ఎవ్రీ కాలం వాల్యూ వీ నీడ్ సపరేట్ వేరియబుల్. ఓకేనా, ఇంటూ క్లాస్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఏంది 7:30 క్లాసా? మర్చిపోయినా, 1 సెకండ్. ఇది పాస్లో ఏముంటుందా? అంతే అడిగేసాను. ఓకే, ఇంటూ క్లాస్ ఈస్ మ్యాండేటరీ ఫర్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినప్పుడు స్టార్ట్ కర్దాము. ఒక నిమిషం. జెన్సోలు రిలీవ్ లెటర్ పెట్టమన్నాడు. నైట్ 9:30 వాట్సాప్ పింగ్ చేశాడు. పెట్టేదా? ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నువ్వు పెట్టుకో, పంపించు. అది కూడా ఎప్పుడో పంపించాలి. దీన్ని పెట్టమన్నాడు. జెన్సోల్కి పంపించమన్నాడా? జెన్సోల్ రిలీవ్ లెటర్ బీసీ కూడా పంపించమన్నాడు. 9:20 కాడ. సరే పంపిద్దామా? అడిగినప్పుడు పంపించాలి కదా. ఓకే, సో మనం నార్మల్గా సెలెక్ట్ స్టేట్మెంట్ SQLలో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా రాసినాము? ఒకటి, ఫస్ట్ సెలెక్ట్ క్లాస్లో కాలం నేమ్స్ పెట్టినాము. ఫ్రమ్ క్లాస్లో టేబుల్స్ నేమ్ పెట్టినాము. मोहम्मद क्या फोन देख लेता मेरे पास क्या हुआ? फोन में उसमें नहीं है, नहीं ऑनलाइन तो सुनी है। हाँ वो ऑन है डिस्प्ले। ऑन कर रहा। फोन है ना देखो क्या हुआ?
ఓకే ఇన్పుట్ ఓకేనా. వేర్ క్లాస్లో మనం ఏదైనా జాయిన్స్ కానీ ఫిల్టర్ కానీ అంటే ఏదైనా ఫిల్టర్స్ అయితే పెట్టుకుంటాం. గ్రూప్ బైలో ఏదైనా గ్రూపింగ్ కాలమ్స్ ఉన్నప్పుడు గ్రూప్ బై. తర్వాత హ్యావింగ్ ఆర్డర్ బై. సో ఇవన్నీ ఎస్క్యూఎల్లో వాడతాం. సో పిఎల్ఎస్క్యూఎల్లో ఎక్స్ట్రాగా ఏముంటుంది, సెలెక్ట్ క్లాస్లో ఏం పెడతాము, కాలం నేమ్ శాలరీ, ఓకేనా, శాలరీ ఈఎంపీ నంబర్, ఓకే, ఇంకేదైనా డిఈపిటి నంబర్ అనుకుందాం, డిఈపిటి నంబర్ ఈ నేమ్ అనుకుందాం. సో ఎస్క్యూఎల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. పిఎల్ఎస్క్యూఎల్ ఏం చేయాలంటే ఫ్రమ్ క్లాస్కి సెలెక్ట్ క్లాస్కి మధ్యలో ఇంటూ క్లాస్ అనేది సపరేట్ ఉంటుంది. ఇంటూ క్లాస్లో ఏం పెట్టాలంటే వేరియబుల్స్ పెట్టాలి. వేరియబుల్స్ ప్రతి ఒక్క కాలం కోసం ఒక్కొక్క వేరియబుల్, సపరేట్ వేరియబుల్. సో శాలరీ కోసం ఒక వేరియబుల్, ఈఎంపీ నెంబర్ కోసం ఒక వేరియబుల్, డిఈపిటి నెంబర్ ఒక వేరియబుల్, ఈ నేమ్కి ఒక వేరియబుల్. సో సపరేట్ వేరియబుల్. ఈ కాలంకి ఏదైతే డేటా టైప్ ఉంటుందో సేమ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్స్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్, ఇంటూ, ఫ్రమ్ ఈ మూడు మ్యాండేటరీ. నార్మల్గా ఎస్క్యూఎల్లో అయితే సెలెక్ట్ ఫ్రమ్ అన్నది మ్యాండేటరీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నావు కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నప్పుడు సెలెక్ట్ క్లాసు ఫ్రమ్ క్లాస్ మ్యాండేటరీ. సో అట్లా పిఎల్ఎస్క్యూఎల్లో ఇంటూ కూడా మ్యాండేటరీ. ఇంటూలో ఏం పెడతామంటే వేరియబుల్స్ పెడతాం, ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క వేరియబుల్ పెడతాం. సో వేరియబుల్ నేము సో v_, సేమ్ నేమ్ యూజ్ చేస్తాం నార్మల్గా రెగ్యులర్గా. సో v_sal, v అనేది వేరియబుల్ ఉన్నట్టు, కామా v_, ఈఎంపీ నంబర్, v_, డిఈపిటి నెంబర్, v_, ఈ నేమ్. సో ఇక్కడ వేరియబుల్స్ యూజ్ చేస్తున్నామంటే ఏం చేయాలా, వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలా, ఓకేనా. నేను ఒక చేత్తో టైప్ చేయలేదు. ఇలా ప్రవీణ్ నా దగ్గర కాల్ చేయండి. అవునా, ఎక్కడ ఉన్నారా, తెలియదు నాకు. ఇప్పుడు క్లాస్ రాలేదే, కాల్ చేయండి. ఓకే, ఇంకా అయిపోయిందిలే. సో సెలెక్ట్ ఫ్రమ్ మధ్యలో ఇంటూ క్లాస్ పెట్టాలా, ఇంటూ క్లాస్లో వేరియబుల్స్ పెట్టాలా. సో ఏ విధంగా ఇప్పుడు నా దగ్గర ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది. ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఎగ్జాక్ట్ సెలెక్ట్ ఈ నేము ఎంజిఆర్ హైర్ డేట్, ఓకేనా, ఫ్రమ్ ఈఎంపీ. సో ఎన్ని రికార్డ్స్ కావాలా, ఓన్లీ 1 రికార్డే ఉండాలి. ఖచ్చితంగా ఒక రికార్డు ఉండాలా.
లేకపోయినా సరే ఎర్రర్. సో దీనికోసం నేను ఏం చేయాలా, బిగిన్ ఎండ్. సో దీన్ని బిగిన్ ఎండ్ లోపల నేను పెట్టుకున్నప్పుడు ఏంది మ్యాండేటరీ, సో సెలెక్ట్తో పాటు ఇంటూ క్లాస్ కూడా మ్యాండేటరీ. సో ఇక్కడ ఎంటర్ కూడా పెట్టుకోవచ్చు, ఎంటర్ ఇంటూ ఫ్రమ్ ఇలా పెట్టుకున్నాం. ఏం పెట్టాలా, v__ ఈ నేమ్ ఇలానే పెట్టాలంటే ఏం లేదు. సో నేను అలా అలవాటు అయిపోయింది అనమాట, v__ హైర్ డేట్. సో నాకు గుర్తుంటుంది అనమాట, ఈ వేరియబుల్లో ఏ వాల్యూ ఉన్నదో నాకు గుర్తుంటుంది కాబట్టి అలా పెట్టేసుకుంటాను. సో ఈ నేమ్ v__ ఈ నేమ్ mgr v__ హైర్ డేట్ v__ హైర్ డేట్. సో ఈ 3 వేరియబుల్స్ నేను యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలా, వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. డిక్లేర్లో v__ ఈ నేమ్ ఏం డేటా టైప్, var_2 సైజ్ ఇవ్వాలి. సో 10 v__ mgr ఏం డేటా టైప్, నంబర్ డేటా టైప్. v__ హైర్ డేట్ ఏం డేటా టైప్, డేట్ డేటా టైప్. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో అనానౌన్స్ బ్లాక్ కంప్లీట్ అయ్యింది. బట్ నేను చూసుకోవాలంటే ఏం చేయాలి, వల్ల ఇప్పుడు వేరే డేటా ఎక్కడుంది, ఈ నేము mgr హైర్ డేట్ అనేది ఈ వేరియబుల్స్లో ఉన్నాయి. ఓకేనా, v__ ఈ నేమ్లో ఉంది, v__ mgrలో ఉంది, v__ హైర్ డేట్లో వాల్యూస్ ఉన్నాయి. సో చూసుకోవాలంటే నాకు PLSQLలో ఒకటే dbms_output డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఏంది v__ ఈ నేమ్. ఓకే, ఇది రాసినా కూడా కనబడుతుందా, నేను ఏదో ఎగ్జిక్యూట్ చేయాలా, చేయలేదు. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. సో నేను ఎగ్జిక్యూట్ చేసిన స్టిల్ అది అనానౌన్స్ బ్లాక్ కంప్లీట్ అనేసి వచ్చింది, నాకు అవుట్పుట్ చూపించలే. సో నేనేం చేయాలా, సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ ఒకసారి ఉన్న ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి. అది సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సో స్టార్ట్ 7566 ఇందులో ఏమో సారీ హైర్ డేట్. ఓకేనా, సో ఇది ఇంత పర్లేదు. సో ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఓన్లీ 1 రికార్డ్ ఉంది. అందులో వాల్యూస్ ఎక్కడ కాపీ అయినాయి, వేరియబుల్స్. PLSQL డేటా మొత్తం వేరియబుల్స్లోనే కాపీ అవుతుంది. ఓకేనా, వేరియబుల్స్లోనే కాపీ అవ్వాలా. సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి డేటా ఫెచ్ చేసినా సరే అంటే వేరియబుల్స్లోనే తీసుకురావాలా. సో ఇంపార్టెంట్ థింగ్, సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఒకటి వాడుతున్నాము అంటే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా 1 రోనే ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 7788 ఇంకో 5 పెట్టినా. సో 77885 అనేది మనకు ఎంప్లాయీ నెంబర్ లేదు. సో లేనప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఏమొచ్చింది, నో డేటా ఫౌండ్ అంటే రికార్డ్ లేదు అంటుంది. సో మనం అదే ముందు చెప్పినాము. సో ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ రికార్డ్ ఫర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ దెన్ నో డేటా ఫౌండ్ ఎర్రర్ విల్ రైజ్. సో నో డేటా ఫౌండ్, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్కి డేటా లేదు, గుర్తుపెట్టుకోవాలా. ఈ ఎర్రర్ ఎప్పుడన్నా వచ్చింది అంటే సో అక్కడ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్లో డేటా లేదు. ఎప్పుడు బిగిన్ అండ్ ఎండ్లో మాత్రమే. సో వీటిని ఏమంటారంటే ఇంప్లిసిట్ కర్సర్ ఇక్కడ డిక్లేర్ చేసినాము అని అంటారు. సో ఈ కర్సర్ అంటారు, అక్కడ ఒక కర్సర్ ఉంది. సో కర్సర్ వచ్చినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ ఒక కర్సర్ ఉంది, కర్సర్ ఎంటీగా ఉంది, ఓపెన్ చేయలేదు. ఇంప్లిసిట్ కర్సర్ డేటా లేదు. ఓకేనా, ఇందులో రికార్డ్ లేదు అన్నప్పుడు నో డేటా ఫౌండ్. సో ఒకవేళ ఏం చూస్తున్నావు సార్ ఇక్కడ, ఏం చేస్తున్నావు, ఓకే డీప్టీ నెంబర్ 10, డీప్టీ నెంబర్ 10కి ఎన్ని రికార్డ్స్ వస్తాయి, 3 రికార్డ్స్ వస్తాయి, మోర్ దాన్ 1 రికార్డ్. సో అప్పుడే ఎర్రర్ వస్తుంది చూద్దాం. సో ఎగ్జాక్ట్ ఫెచ్ రిటర్న్స్ మోర్ దాన్ రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్. సో దీన్ని ఏమంటారంటే దీని పేరు ఒకటి ఉంటుంది ఒరాకిల్ స్టాండర్డ్లో, టూ మెనీ రోస్ అనేసి. సో దాని మీనింగ్ కూడా అదే, ఎగ్జాక్ట్ ఫెచ్ రిటర్న్స్ మోర్ దాన్ రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్. సో రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్ ఏంటంటే 1. సో 1 రో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, బట్ రిటర్న్స్ మోర్ దాన్ 1 రో. సో ఆ ఎర్రర్, సో దాన్ని ఏమంటారంటే టూ మెనీ రోస్ దాని పేరు. సో నో డేటా ఫౌండ్ అనేది ఏమంటే రికార్డ్ లేదు అని,
టూ మెనీ రోస్ అంటే ఏమని మోర్ దాన్ 1 row. సో ఇక్కడ ఫర్ ఎవ్రీ కాలం వాల్యూ వీ నీడ్ సపరేట్ వేరియబుల్. సో సపరేట్ వేరియబుల్ ఎలా యూజ్ చేసినాము, ఇంటూ క్లాస్లో వాడినాము. సో ఇప్పుడు 77 ఏంటి నంబర్ ఈక్వల్ టు ఏదో ఒకటి నాకు గుర్తుండే నంబర్, నేను అదే వాడుతున్నాను, 7788. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జాక్ట్గా 1 row మాత్రమే ఉండాలా, ఓకేనా. సో ప్లస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్స్ ఎగ్జాక్ట్గా వాడాలా. నేను ఒకటి తక్కువ వాడినాను అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది, 3 కాలమ్స్ ఉన్నాయి, నేను కాపీ చేసుకోవడానికి 2 వేరియబుల్సే పెట్టాను, ఓకేనా. 3 కాలమ్స్, యాక్చువల్ కాలమ్స్ 3 ఉన్నాయి, 3 వాల్యూస్ నేను కాపీ చేసేదానికి 3 వేరియబుల్స్ పెట్టాలా, నేను ఒకటి పెట్టలేదు. సో అప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది, అప్పుడు నాట్ ఎనఫ్ వాల్యూస్, ఓకేనా. నాట్ ఎనఫ్ వాల్యూస్ అంటే ఏమంటే, సో ఇప్పుడు ఇన్సర్ట్స్ చేసేటప్పుడు కూడా అంతే, కాలం ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ పాస్ చేయనప్పుడు ఇలాంటి ఎర్రరే వస్తుంది, నాట్ ఎనఫ్ వాల్యూ. సో ఇన్ని కావాలో అన్ని లేవు అన్నట్టు. సో కంట్రోల్ Z. సో ఒక కాలం తక్కువ ఉంది, వేరియబుల్స్ ఎక్కువ ఉన్నాయి, అప్పుడే అవుతుంది. అప్పుడు టూ మెనీ వాల్యూస్ అంటే ఏమంటే, సో ఎన్ని కావాలో దానికంటే ఎక్కువ నువ్వు ప్లేస్ చేసినావు వేరియబుల్స్, ఓకేనా. కాలమ్స్ ఏమో ఎక్కువ ఉంటే నాట్ ఎనఫ్ వాల్యూస్, వేరియబుల్ ఎక్కువ ఉంటే టూ మెనీ వాల్యూస్. సో నేను ఆల్రెడీ ఇక్కడ రాసినాను కింద అన్ని ప్రాక్టీస్ కోసము, అన్నీ చూసుకోండి. కంట్రోల్ Z. సో ఇది ఇంపార్టెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో దీన్ని ఏమంటారంటే, సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినామంటే సరే డిఎంఎల్ ఏ ఆపరేషన్ చేసినా సరే అక్కడ ఒక ఇంప్లిసిట్ కర్సర్ ఉంది అని అనుకోవాలి. సో ఒరాకిల్ రైస్ చేస్తుంది అనమాట ఇంప్లిసిట్ కర్సర్ని. కర్సర్స్ వచ్చినప్పుడు అది ఆ టాపిక్ మనం ఎక్కువ మాట్లాడదాం. ఇప్పుడు జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఈ విధంగా మనం ఒకటే లైన్లో కూడా రాసుకోవచ్చు. డేటా వచ్చింది, ఎలా రాయొచ్చు, సింగిల్ కోర్సులో ఈ నేమ్ మెసేజ్ నాకు కావాలనుకున్నప్పుడు రెండింటి మధ్యలో కన్కాటినేట్ చేయాలా. సో ఇక్కడ ఏం చేయాలా, MGR నంబర్, మేనేజర్ నంబర్, ఇది హైర్ డేట్ అంటే జాయినింగ్ డేట్. నాకు మెసేజ్ కావాలా, అలాంటి మెసేజ్ ఒకటి కావాలి అక్కడ, ఓకేనా. జాయినింగ్ డేట్, ఓకేనా. ఈ నేమ్ స్కాట్, మేనేజర్ నంబర్ 7566, జాయినింగ్ డేట్ ఇది. సో ఇలా మనం అన్నీ ఒకే లైన్లో రావాలన్నప్పుడు ఏం చేయాలా, ఆ పక్కన కన్కాటినేట్ చేసుకోవాలి. ఎలా కన్కాటినేట్ చేసుకుంటాం అది ఇక్కడ చూడండి. సో ఇలా కన్కాటినేట్ చేసుకోవచ్చు. అవుట్పుట్ ఏమొచ్చింది దీనికి, ఇది దాని అవుట్పుట్. సో ఇది అలా అదే సేమ్ ఎర్రర్, నాట్ ఎనఫ్ వాల్యూస్ ఎందుకు వచ్చింది. ఇక్కడ సెలెక్ట్లో 4 కాలమ్స్ ఉన్నాయి, నేను పెట్టింది ఏమంటే 3 వేరియబుల్సే పెట్టాను. సో ఇంటూ క్లాస్లో 3 వేరియబుల్సే ఉన్నాయి, అప్పుడు ఏమొస్తుంది, నాట్ ఎనఫ్ వాల్యూస్. సో ఇక్కడ రివర్స్, ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, నేను 4 వేరియబుల్స్ యూజ్ చేసినాను, అప్పుడు ఏమొచ్చింది, టూ మెనీ వాల్యూస్ వస్తాయి. టూ మెనీ వాల్యూస్, ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ అంటే కాలమ్స్, ఓకేనా. సో ఇప్పుడు ఏమైందంటే ఎంప్లాయీ నెంబర్ ఇన్ 74997788. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి దీనిలో, ఎంప్లాయీ నెంబర్ 2 ఉన్నాయి, 2 ఉన్నప్పుడు 2 రికార్డ్స్ వస్తాయి. ఎంప్లాయీ నెంబర్ 7499 ఉంది, సో 7788 ఉంది. సో అప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ 2 రికార్డ్స్ ఇస్తుంది. 2 రికార్డ్స్ వచ్చినప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది, ఎగ్జాక్ట్ ఫెచ్ రిటర్న్స్ మోర్ దాన్ రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్, అంటే టూ మెనీ రోస్ అనే ఎర్రర్ వస్తుంది అనమాట. సో 0 రికార్డ్స్, 1245 అనే రికార్డ్ లేదు, ఎంప్లాయీ నెంబరు 1245 అనేది లేదు, అప్పుడు ఏమొస్తుంది, నో డేటా ఫౌండ్ ఎర్రర్ వస్తుంది, ఓకేనా. ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్స్. సో మన చాలా క్లాస్ అన్నింటే పెట్టేస్తున్నాం, అంతే ఉంది అంటే ఉంది కదా. సో అన్నీ రిపీటెడ్. హెసిటెంట్ ఓన్లీ 1 row. సో అదే మల్టిపుల్ టైం రాసినాను. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకసారి అడిగినాడు దీన్ని, ఓకేనా. వాట్ ఈస్ DBMS_output
పుట్ అండర్ స్కోర్ లైన్, DBMS అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ అనేది ఏంది. సో PLSQLలో ప్యాకేజెస్ అనేసి ఉంటాయి, ఓకేనా. సో నార్మల్గా ప్రొసీజర్స్, ఈ కోడ్ నేను డేటాబేస్లో స్టోర్ చేయాలంటే నేను ప్రొసీజర్గా క్రియేట్ చేసి సేవ్ చేసుకుంటాను. సో ఒక ప్రొసీజర్ నేను అడిషన్కి ఒకటి రాసినాను అనుకుందాం. అడిషన్కి ప్రొసీజరు, సబ్ట్రాక్షన్ రాసినాను, అడిషన్ సబ్ట్రాక్షన్, ఓకేనా. మల్టిప్లికేషన్కి ఒక ప్రొసీజర్ ఫంక్షన్ రాసినాను. సో ఇంకొకటి డివిజన్కి రాసినాను అనుకుందాం. సో ఇవన్నీ రిలేటెడ్ టు ఒక ఆబ్జెక్టే కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే నేను సపరేట్ కాకుండా ఒక ప్యాకేజ్ లోపల రాసుకోవచ్చు. ప్యాకేజ్ అంటే మొత్తం ప్యాకేజ్ అంతా ఒకటే అన్నట్టు, ఓకేనా. ప్యాకేజ్ లోపల ఈ 4 రాసుకోవచ్చు PLSQLలో. సో అటువంటి ప్యాకేజ్లో సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇది ప్యాకేజ్ నేమ్ X అనుకుంటే X డాట్ యాడ్ అంటే ప్యాకేజ్ లోపల ఇది ప్రొసీజర్, ప్యాకేజ్ లోపల ఇది ఫంక్షన్ అనుకుంటే ఫంక్షన్. సో ఎలా కాల్ చేస్తానంటే X డాట్ యాడ్, X అనే ప్యాకేజ్ లోపల ఉన్న ఈ ప్రొసీజర్, X డాట్ సబ్ అంటే X అనే ప్యాకేజ్లో యాడ్, ఇదొక ప్రొసీజర్. X డాట్ సబ్ అనేది ఒక ప్రొసీజర్, X డాట్ మల్టిప్లికేషన్ అనేది ఒక ప్రొసీజర్, X డాట్ డివిజన్ అనేది ఒక ప్రొసీజర్ అనుకుందాం. X అనేది ప్యాకేజ్, అందులో ఉన్న ఇది ప్రొసీజర్ 1 ప్రొసీజర్. సో ప్యాకేజ్ వచ్చినప్పుడు ఇది బాగా అర్థమవుతుంది. సో ప్యాకేజ్ X అనుకుంటే X లోపల మనం మల్టిపుల్ ప్రొసీజర్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ రిలేటెడ్ టు సిమిలర్. సో X బదులు మనం క్యాలిక్యులేటర్ అనుకున్నాం, క్యాలిక్యులేటర్. సో క్యాలిక్యులేటర్ ప్యాకేజ్లో ఉన్న అడిషన్, ఓకేనా. క్యాలిక్యులేటర్ ప్యాకేజ్లో ఉన్న సబ్ట్రాక్షన్, క్యాలిక్యులేటర్ ప్యాకేజ్లో ఉన్న మల్టిప్లికేషన్, క్యాలిక్యులేటర్ ప్యాకేజ్లో ఉన్న డివిజన్. సో ఇప్పుడు ప్యాకేజ్ లోపల మల్టిపుల్ ప్రొసీజర్స్ పెట్టుకుంటాం. ఎటువంటి ప్రొసీజర్స్ పెట్టుకుంటాం అంటే సో దానికి సిమిలర్ ఆబ్జెక్ట్స్ అంటే సిమిలర్ ఫంక్షనాలిటీ ఉన్న అన్ని ప్రొసీజర్స్ ఒక దాంట్లో పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇది సో DBMS అండర్ స్కోర్ అవుట్పుట్ అనేది ఏంది DBMS అండర్ స్కోర్ అవుట్పుట్ అనేది ప్యాకేజ్. సో ఈ విధంగా ఇది క్యాలిక్యులేటర్ ప్యాకేజ్ కదా, ప్యాకేజ్ లోపల ఇది ప్రొసీజర్ అన్నట్టు. సో ఇప్పుడు DBMS అండర్ స్కోర్ అవుట్పుట్ అనేది ఒక ప్యాకేజ్, దాని లోపల పుట్ అండర్ స్కోర్ లైన్ అనేది ఒక ప్రొసీజర్. DBMS అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఇన్సైడ్ ద ప్యాకేజ్ విచ్ యూజ్డ్ టు డిస్ప్లే ద రిజల్ట్ ఇన్ అవుట్పుట్ విండో. అర్థమైంది. ప్యాకేజెస్ వస్తుంది టాపిక్. సో ఇంటర్వ్యూలో ఏం చెప్పాలంటే DBMS అండర్ స్కోర్ అవుట్పుట్ అనేది ఒక ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ లోపల పుట్ అండర్ స్కోర్ లైన్ అనేది ఒకటి ఉంటుంది ప్రొసీజర్. సో దీంట్లో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఏదైనా సరే ప్యాకేజ్ కదా ఇది షిఫ్ట్ F4, ఏ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ F4 కొట్టినా సరే దాని కోడ్ వచ్చేస్తుంది. సో ఇది ప్యాకేజ్, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్. DBMS అండర్ స్కోర్ అవుట్పుట్ అనేది ప్యాకేజ్ నేమ్. అందులో ప్రొసీజర్ ఒకటి ఎనేబుల్ అనేది ఒకటి ఉంది, ప్రొసీజర్ డిసేబుల్, ప్రొసీజర్ పుట్ అనేది ఒకటి ఉంది, ప్రొసీజర్ పుట్ లైన్ అనేది ఒకటి ఉంది. సో DBMS అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ అంటే DBMS అండర్ స్కోర్ అవుట్పుట్ అనే ప్యాకేజ్ లోపల పుట్ అండర్ స్కోర్ లైన్ అనేది ఒక ప్రొసీజర్. అర్థమైందా. సో దాన్ని మనం యూజ్ చేస్తే ఏమవుతుందంటే అది ఒక పారామీటర్ అలో చేస్తుంది, అది అవుట్పుట్ విండోలో డిస్ప్లే చేస్తుంది అన్నమాట. అర్థమైందా. అది చెప్తే చాలు. అర్థమవుతుందా లేదా గౌతమ్ నాగా? అర్థమవుతుంది. ఓకేనా. అర్థమవుతుందన్న. సో ప్యాకేజ్ వచ్చినప్పుడు అది సో ఇది ఇన్సెట్, డైరెక్ట్ ఇన్సెట్కి డిలీట్కి ఎటువంటి రూల్స్ ఏం లేదు. డైరెక్ట్గా మీరు ఇన్సెట్ ఎలా చేస్తారో అలానే SQLలో ఎలా అయితే ఇన్సెట్ చేస్తారో అలానే ఇన్సెట్ చేసుకోవచ్చు. డిలీట్ కూడా డైరెక్ట్గా అట్లానే చేయొచ్చు. బట్ కమిట్ అనేది మ్యాండేటరీయే, అక్కడైనా సరే మ్యాండేటరీయే, ఇక్కడైనా సరే మ్యాండేటరీ. కమిట్ చేయకపోతే ఏమవుతుంది, సేవ్ అవ్వదు ట్రాన్సాక్షన్. మనం ఎగ్జిక్యూట్ చేసిన DML ఆపరేషన్ డేటా పర్మనెంట్గా సేవ్ అవ్వదు. సో టెంపరీ లొకేషన్లోనే ఉండిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ ఉందో లేదో నాకు గుర్తులేదు. ఐటమ్ కాస్ట్ ఐటమ్ టీ అనే టేబుల్గా సెలెక్ట్ స్టాక్ ఐటమ్ టీ
ఐటమ్ నేమ్ అవైల్ క్వాంటిటీ, ఐటమ్ నేమ్ అవైల్ QTY, ఐటమ్ కాస్ట్. ఓకే, కరెక్ట్గానే ఉంది. సో ఇక్కడ వేరియబుల్స్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేస్తాను అంతే. సో నాకు 3 కాలమ్స్ ఉన్నాయి. 3 కాలమ్స్ ఉన్న డేటా నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఫస్ట్ ఒక 3 వేరియబుల్స్ తీసుకున్నాను. సో నాకు ఈ టేబుల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ నేను ఇన్సర్ట్ చేసేదానికి 3 వేరియబుల్స్ తీసుకున్నాను. సో v_item నేమ్ ఒకటి, అందులో నేను ల్యాప్టాప్ అని పెట్టుకున్నాను. v_item కాస్ట్ 50,000, ఐటమ్ క్వాంటిటీ 10. సో ఈ 3 డేటాని తీసుకొచ్చి నేను ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, ఏ టేబుల్ అది, ఐటమ్ T. సో బ్రాకెట్లో కాలమ్ నేమ్స్ పెట్టుకున్నాను. సో కాలమ్ నేమ్ మనం ఇన్సర్ట్ నార్మల్ SQL చేసింది. వాల్యూస్లో ఇక్కడ మనం వాల్యూస్ బదులు ఏం చేసినాము, వేరియబుల్స్లో పాస్ చేసినాం. వేరియబుల్ పాస్ చేసినా సరే ఆ వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో అదే ఇన్సర్ట్ అవుతుంది. సో నేను దీన్ని ఫస్ట్ ట్రంకేట్ చేసేద్దాము. ఇన్సర్ట్ ట్రంకేట్ టేబుల్, ఇక్కడ ట్రంకేట్ అయిపోయింది. సో PLSQL ఎప్పుడు స్టెప్ బై స్టెప్ మనం అనలైజ్ చేసుకుంటా వెళ్ళాలి. సో ఈ స్టెప్లో ఏమవుతుంది, ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తూ ఉంది. ఇన్సర్ట్ ఏ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తూ ఉంది, ఆ వేరియబుల్స్లో ఏ వాల్యూస్ ఉంటాయో అదాన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి v_itemలో ఏమో ల్యాప్టాప్ ఉంది, ఐటమ్ కాస్ట్ ఏమో 50,000 ఉంది, ఐటమ్ క్వాంటిటీ 10. సో తర్వాత ఏం చేసినాను, నేను రీప్లేస్ చేసినాను వేరియబుల్లో వాల్యూస్. ఐటమ్ నేమ్ ఏంది ఈసారి మౌస్, ఐటమ్ కాస్ట్ 500, ఐటమ్ క్వాంటిటీ 20. సో ఇన్సర్ట్ ఇంటూ ఐటమ్స్, ఐటమ్ ఆ టేబుల్లో సేమ్ స్టేట్మెంట్, వేరియబుల్స్ కూడా సేమే, బట్ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ చేంజ్ అయిపోయినాయి. సో ఐటమ్ నేమ్ ఏంది ఇప్పుడు మౌస్, ఐటమ్ కాస్ట్ 500, ఐటమ్ క్వాంటిటీ 20. సో ఇప్పుడు వాల్యూస్ చేంజ్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ మళ్ళీ నేను చేంజ్ చేసినాను, అయింది, మళ్ళీ ఇన్సర్ట్ చేసినాను. సో లాస్ట్లో ఏం చేసినాను, కమిట్ చేయకపోతే ఏమవుతుంది, నేను కమిట్ నేను తీసేసినాను. అనౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్. అనౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్ ఏ మెసేజ్ ఎందుకు రాలేదంటే, నేను DBMS నేను వాడింటే ఏదైనా అవుట్పుట్ వచ్చేది. నేనేం DBMS వాడినప్పుడు ఓన్లీ అనౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్ అని మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఏమైంది, డేటా రాలా. ఎందుకు రాలేదు, ఈ సెషన్లో నేను ఎగ్జిక్యూట్ చేసినాను బట్ నేను కమిట్ చేయలేదు. సో మాన్యువల్ కమిట్ నేను చేస్తాను. ఇప్పుడు కమిట్ చేసిన తర్వాతనే వచ్చింది డేటా. సో బటన్ నొక్కినాను అంతే. సో నార్మల్గా అయితే ఇక్కడ మనం డైరెక్ట్ కమిట్ చేస్తున్నాం అనుకున్నాం. COMMIT కమిట్. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ ట్రంకేట్ చేస్తాను టేబుల్ని. ఈసారి నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నా బ్లాక్ కంప్లీటెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ వన్. డేటా ఇన్సర్ట్ అయిపోయింది. సో డేటా ఫస్ట్ ల్యాప్టాప్, మౌస్, కీబోర్డ్. సో ఎలా ఇన్సర్ట్ అయింది, ఇలాగా బై యూజింగ్ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్లో, సో ఇప్పుడు ఈ వేరియబుల్స్లో ఏ వాల్యూ పెడితే ఆ వాల్యూ వస్తుంది. ఈ వేరియబుల్స్ నేను సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి ఫెచ్ చేసి తీసుకొచ్చినానుకో అప్పుడు కూడా డేటా వేరియబుల్స్లో వస్తుంది. సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి ఫెచ్ చేసుకోవచ్చు, మనం హ్యాడ్ కోడ్ చేసుకోవచ్చు వేరియబుల్స్లోకి. ఎట్టన్నా సరే వేరియబుల్స్ ఏ వాల్యూ ఉంటుందో అది ఇన్సర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేసినామంటే ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఈ తీసుకొని వచ్చినాను. సో ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని వేరియబుల్స్ నేను ఖచ్చితంగా పెట్టాలి. సో ఇక్కడ అన్ని కాలమ్స్ ఉన్నాయి, EMP నంబర్ ఇవన్నీ ఉన్నాయి. సో వేర్ రూల్ ఏంది, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా 1 రోనే ఉండాలి. సో ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, బిగిన్. సెలెక్ట్ EME నంబర్, ఈనేమ్, జాబ్, హైర్ ఇవన్నీ కాలమ్స్ కోసం అన్ని వేరియబుల్స్ యూజ్ చేసినాను. వేర్ కండిషన్లో ఒక రికార్డ్ వచ్చేటట్టుగా ఫిల్టర్ కండిషన్ ఒకటి రాసినాను. ఇప్పుడు శాలరీ ఏం చేసినాను, నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. 10% హైక్. 10% హైక్ అనేది ఎలా చేసినాను, ఇంటూ 1.1. ఒక ఎగ్జాంపుల్, ఇతనికి 100 రూపీస్ ఉంది అనుకో శాలరీ, 100 into 1.1 110 అవుతుంది, అంటే 10% హైక్ అన్నట్టు. సో అప్డేటెడ్ వాల్యూ అడిగింది సేమ్ వేరియబుల్లోనే అప్డేట్ చేసేసినాం మనం. సో ఈసారి ఇన్సర్ట్ చేసినాం వేరే టేబుల్లో, EMP B9T అనే టేబుల్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. సో కొత్త వాల్యూస్ ఏవి ఇవి, ఇంకా B11 అనుకున్నాం.
ఈ టేబుల్ ఉందా? ఉంటుంది. ట్రంకేట్ అయింది. సో ప్రస్తుతానికి డేటా ఏమీ లేదు, డేటా ఏం లేదు. 7566 నేనేం చేసినాను, శాలరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP 7566 ఎవడు వీడు 7566 శాలరీ ఎంత 2975 2975 10% హైక్ అంటే ఒక 297 వస్తుంది. 297 అంటే ఇంచుమించు 300 అనుకున్నా 3200 దగ్గర ఉండాలి, అంతేనా? 3200 ఇంచుమించు ఉండాలి. సో చూద్దాం. ఏపీబీ T2 టేబుల్స్, ఇది T2 లేదే. సో ఇది వద్దులే, ఇది మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోండి. పైన ఉండేది క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ అయిపోయింది. అనౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఏమైంది చూద్దాం. ఈ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినా మనం 1 రికార్డ్ 7566 శాలరీ ఎంత 3272 ఓకేనా. 3200 ఎంప్లాయీ నెంబర్ అంటే ఎంప్లాయీ టేబుల్ ఎంత ఉంది 2700 సంథింగ్ ఏదో ఉంది. సో దానికి ఎంత క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇతనికి యాడ్ చేద్దాం. కింగ్ 7839. సో సెలెక్ట్ స్టేట్మెంట్లో 7839. సో 7839 రికార్డుని ఫెచ్ చేస్తూ ఉంది. దానికి సంబంధించిన అన్ని వాల్యూస్ అంటే ఈ అన్ని ఒక్కొక్కటి ఇది ఎంప్లాయీ నెంబర్ తీసుకొచ్చి ఎంప్లాయీ వేరియబుల్లో కింగ్ వాల్యూ తీసుకొచ్చి కింగ్ వేరియబుల్లో జాబ్ వేరియబుల్లో అన్నీ తీసుకుని వస్తూ ఉంది. అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్లో ఫెచ్ చేసుకుంది రికార్డ్స్. వాల్యూస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే వేరియబుల్స్లో ఉన్నాయి. సో ఒక వేరియబుల్ నేను అప్డేట్ చేసుకుంటున్నాను. ఓకేనా. V__ శాలరీలోకి 10% నేను హైక్ చేస్తున్నాను. సో ఇప్పుడు 5000కి 10% అంటే ఎంత 500, అంతేనా 500. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ B11 అనే టేబుల్లో నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. కొత్త వాల్యూ ఎంత ఇన్సర్ట్ అవుతుంది, శాలరీ V__ శాలరీలో ఎంత ఉంటుంది ఇప్పుడు 5500 ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్ తర్వాత అవన్నీ అప్డేట్ అయిపోతాయి. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమో ఫెచ్ చేసుకునింది, సెకండ్ స్టేట్మెంట్లో ఏమో ఆ వాల్యూ శాలరీ అప్డేట్ అయిపోయింది. సో థర్డ్ స్టేట్మెంట్ ఏముంది, ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఉంది, అది ఇన్సర్ట్ చేస్తుంది. ఫోర్త్ ఏమో మళ్ళీ ఇంకో వేరే టేబుల్లోకి ఇన్సర్ట్ ఉందన్నమాట. ఇందులో జస్ట్ 3 కాలమ్స్ పెట్టి 3 ఇన్సర్ట్ చేసినాను నేను. తర్వాత లాస్ట్లో కమిట్ ఉంది. ఇది 7839 చూద్దాం. ఓకే 7839 ఇన్సర్ట్ అయిపోయింది. శాలరీ ఎంత ఉంది 5500. ఓకేనా 5500. ఇది ఇన్సర్ట్, ఇది కూడా సేమే ఇన్సర్ట్. వేరియబుల్ అదే నేను డిక్లేర్ చేయకపోతే ఏమొస్తుంది, మస్ట్ బి డిక్లేర్డ్. V__ ఈ నేమ్ మస్ట్ బి డిక్లేర్డ్. ఇప్పుడు నేను వాడుతున్నాను వేరియబుల్ ఇక్కడ V__ ఈ నేమ్ అని వాడుతున్నాను, బట్ నేను డిక్లేర్ చేయకపోతే మస్ట్ బి డిక్లేర్డ్ అనే ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు మనం చూసుకొని దాన్ని డిక్లేర్ చేయాలి. రైట్ అనౌన్స్ బ్లాక్ టు ఇన్సర్ట్ రికార్డ్ ఇన్ ఎ టేబుల్ విత్ శాలరీ హైక్ అండ్ కమిషన్ ఇంక్రిమెంట్. సో సేమ్ ఇంతకుముందు రాసుకునిందే ఒక స్టేట్మెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెచ్ చేసుకుంటాం. శాలరీని ఏమో హైక్ చేసుకున్నాం 10% హైక్. కమిషన్ ఏమో 100 రూపీస్ పెంచాలా. సో నార్మల్గా కమిషన్లో నల్స్ ఉంటాయి. నల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, నల్ ప్లస్ 100 అంటే ఏమవుతుంది, నల్ ప్లస్ 100 అంటే నల్ అయిపోతుంది. నల్ ప్లస్ 100 నల్ అయిపోతుంది. కాబట్టి నల్ ఉన్నప్పుడు కమిషన్లో కనుక నల్ ఉన్నప్పుడు 0 పెట్టుకున్నాం. సో NVL ఫంక్షన్. సో ఎప్పుడైనా సరే అసైన్మెంట్ ఆపరేటర్ ఉన్నప్పుడు రైట్ సైడ్ ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ దీని వాల్యూ ఏంది, కమిషన్లో 100 ఉంది అనుకో, 100 + 100 200. కమిషన్లో 0 ఉంటే 0 + 100 100. నల్ ఉంటే నల్ ప్లేస్లో 0 పెడుతుంది. 0 + 100 100. ఆ రిజల్ట్ వచ్చి V__ కమిషన్లో కాపీ అవుతుంది. ఓకేనా. సో తర్వాత ఇన్సర్ట్ చేసినాం ఇంతకుముందు చేసినట్టే సేమ్. సో ఇది కూడా అంతే సేమ్.
లాస్ట్లో ఇది ఇన్సర్ట్ చేసి డిస్ప్లే చేసినాం. సో బైండ్ వేరియబుల్ మనం ఎక్కువగా రెగ్యులర్గా వాడము, బట్ తెలుసుకోవడం బెస్ట్. సో బైండ్ వేరియబుల్ అంటే ఏంటంటే వైల్ ఎగ్జిక్యూటింగ్ వన్ పాపప్ విండో విల్ అపియర్ వీ హ్యావ్ టు గివ్ వాల్యూ ఫర్ ద ఇన్పుట్. సో ఇక్కడ మనం ఏం చేసినాం అంటే ఇక్కడ సో 777839 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినామంటే ఏమవుతుంది, సేమ్ వాల్యూని మరి అది ఇన్సర్ట్ అయిపోతుంది. సో లేదు మనం ఏదో మార్చాలనుకున్నాం అనుకో 7782 సో ఇది మార్చాలంటే సో ఎగ్జిక్యూట్ చేసినాం. సో ఇక్కడ అప్డేట్ చేసి మనం ఇక్కడ చేంజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో అలా చేయాల్సిన పని లేదు. సో ఈ విధంగా బైండ్ వేరియబుల్ యూజ్ చేసినాం అనుకో, ఎక్కడ రీప్లేస్ చేయాలి నేను ఈ వాల్యూ మారుస్తూ ఉండాలి. సో ఇక్కడ మార్చాలి కాబట్టి నేను ఏం చేయాలంటే ఇక్కడ కోలన్ అనేది బైండ్ వేరియబుల్. కోలన్ అని పెట్టంగానే ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక విండో వస్తుంది. సో ఇక్కడ నువ్వు ఏం రాస్తే అది వస్తుంది. ఎంటర్ ఈఎంపీ నంబర్ అంటే జస్ట్ అది విండో వస్తుంది. ఇక్కడ ఎంటర్ చెయ్యనేసి సో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఈ విండో వచ్చింది. సో ఇప్పుడు నువ్వు అక్కడ కోడ్ చేంజ్ చేయాల్సిన పనిలే. 7788 మళ్ళీ ఎంటర్ చెయ్యి, మళ్ళీ అది వస్తుంది విండో. 7788 కాకుండా ఇంకా 7399 ఉందా, నో డేటా ఫౌండ్. ఓకే, నో ప్రాబ్లం. 7893 7893 అంట. ఓకే, డేటా లేదు. సరే అర్థమైంది కదా బైండ్ వేరియబుల్ అంటే. అక్కడ ఉంటే డేటా వచ్చేది, ఆ ఎంప్లాయీ నెంబర్ డేటా లేదు కాబట్టి నో డేటా ఫౌండ్. సో కోలన్ సరే ఏదో ఒకటి కోలన్ అంటే బైండ్ వేరియబుల్ అంటే అర్థమైంది కదా. మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు విండో వస్తుంది. సో ప్రతిసారి ఇక్కడ మార్చాల్సిన పని లేదు. ఓకేనా, బైండ్ వేరియబుల్స్. సో బైండ్ వేరియబుల్స్ అనానమస్ బ్లాక్స్ మాత్రమే యూజ్ చేస్తాం ఎక్కువ. సో అది కూడా మనం రెగ్యులర్గా వాడము, సరేనా, జస్ట్ తెలుసుకోవాలంటే కోలన్. ఓకేనా, మనం మాన్యువల్ ఇక్కడ రీప్లేస్ చేయాల్సిన పని లేదు. అదే పాపప్ విండో అడుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ అక్కడ రీప్లేస్ అయిపోతుంది. 767398. ఓకే అన్న, బైండ్ వేరియబుల్ నేమ్ ఎలాగైనా ఇవ్వచ్చు అన్న, ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఇదేమొస్తుంది అంటే ఇది ఇక్కడ ఎంటర్ ఇది వస్తుంది, ఎంటర్ ఎంప్లాయీ నెంబర్. నువ్వు ఏది ఇస్తే అది వస్తుంది ఇక్కడ. ఓకే ఓకే ఓకే. ఇక్కడ నువ్వు XYZ అన్నావు అనుకో, ఆడ పాపప్ విండోలో XYZ అని వస్తుంది. సో ఆ ప్లేస్లో ఏం పెట్టాలా, ఓకేనా, ఈ ప్లేస్లో ఏం పెట్టాలా. సో ఒకవేళ నాకు 2 ఉన్నాయి, ఓకే, అండ్ డిపిటి నంబర్ కోలన్ ఈక్వల్ టు కోలన్ ఎంటర్ డిపిటి నంబర్. ఇక్కడ XYZ బదులు ఎంటర్. సో నార్మల్గా గుర్తుండాలి కదా అనేసి, లేదు డైరెక్ట్ నువ్వు ఈఎంపీ నంబర్ అని పెట్టేయచ్చు. ఓకే ఓకే. అండ్ ఓకే ఓకే అవును, అసైన్మెంట్ ఇచ్చేసినాను. ఓకేనా, ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు కోలన్ ఎంప్లాయీ నెంబర్ అండ్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు ఎంటర్ డిపిటి నెంబర్. సో ఇప్పుడు ఇలా 2 ఉన్నాయి, 2 బైండ్ వేరియబుల్స్ ఉన్నప్పుడు 2 వస్తాయి. సో ఎంప్లాయీ నెంబర్ మీద క్లిక్ చేసి ఎంప్లాయీ నెంబరు 7566 అనుకుందాం. డిపార్ట్మెంట్ నెంబరు 10 అయితే 10. సో ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ 2 అర్థమందా. దాని మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసినా ఓకేనా, అది రీప్లేస్ అయిపోతుంది అంతే. డేటా ఉంటే డేటా వస్తుంది, లేదంటే రాదు. సో బైండ్ వేరియబుల్ అంటే ఏంది, ఒక పాపప్ విండో వస్తుంది అలర్ట్లాగా. సో మనం ఇన్పుట్ అక్కడ ఇవ్వచ్చు, లేదంటే ఏం చేయాలా, ఇక్కడ ప్రతిసారి నేను వాల్యూ చేంజ్ చేసుకుంటా ఉండాలి. ఓకే అన్న, అర్థమైంది. సో ఇట్లా. సో ఇవి రెగ్యులర్గా మనం ఏం వాడము, ఓకేనా. ఎప్పుడన్నా సరే ఎవరైనా మన మైగ్రేషన్ కోసం ఏదైనా ఇన్పుట్స్ ఇవ్వాలి వస్తే రేర్ కేసు అంతే. సో ఈ బద్మాస్ థీరీస్ అవన్నీ అందరికి తెలిసిందే ఈ ప్లేసెస్ అన్నీ. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఇవన్నీ తీసేస్తున్నాను నేను. 7788 ఉంది కదా, అయ్యింది, ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఈ కోడ్ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలా, అయిపోయింది, వెళ్ళిపోయింది. అనానమస్ బ్లాక్ అంటే ఏంది, 1 టైం ఆ డేటా స్టోర్ అవ్వదు. సో
సో నేను చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా, డిక్లేర్ అని రాసుకోవాలా, లేదంటే ఎక్కడో కాపీ చేసి పెట్టుకున్నాను, పేస్ట్ చేసినాను. ఓకేనా, అర్థమవుతుందా? దీన్ని నేను డేటాబేస్లో స్టోర్ చేయాలి అంటే నేను ఒక ప్రొసీజర్ లాగా సేవ్ చేసుకుంటాను. నేను ఎలా అంటే డిక్లేర్ తీసేసి క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ ఏదో ఈఎంపి B11P యాజ్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్ ఇది యాజ్ అని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే కంపైల్డ్ అంటే ఏంటంటే కంపైల్ అయింది, ఎగ్జిక్యూట్ అవ్వాలా. నేను ట్రంకేట్ చేస్తాను వల్ల ఇది కంపైల్ అయ్యింది. సో ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఈసారి ఇంతకుముందు డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అనానౌన్స్ బ్లాక్ కంపైల్ ఏమవుతుందో కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనానౌన్స్ బ్లాక్ ఉంటే, డిక్లేర్ అని పెట్టి ఉంటే. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ అన్నప్పుడు ఏమవుతుందంటే అది కంపైల్ అవుతుంది. కంపైల్ అంటే ఏం లేదు, డేటాబేస్లో స్టోర్ అయ్యింది. ఏ నేమ్తో స్టోర్ అయిందంటే ఇది ఈఎంపి B11Pతో స్టోర్ అయింది. సో ఈ నేమ్ ఉంటే చాలు, ఈ నేమ్ నేను షిఫ్ట్ F4 అనుకో, ఇదో ఇదే డేటాబేస్లో నేను రాసిన కోడ్, ఇప్పుడు ఇంతకుముందు రాసింది, ఇది డేటాబేస్లో స్టోర్ అయిపోయింది, యాజ్ అ ప్రొసీజర్ లాగా స్టోర్ అయిపోయింది. ఓకేనా, సో ఫస్ట్ టైం అది అలా స్టోర్ అవుతుంది. ప్రొసీజర్ ఆ కోడ్ మొత్తం నేను డేటాబేస్లో స్టోర్ చేసిందండి. ప్రొసీజర్ ఈజ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్ విచ్ స్టోర్ బిజినెస్ లాజిక్ ఇన్ డేటాబేస్. బిజినెస్ లాజిక్ని మనం డేటాబేస్లో స్టోర్ చేసేదానికి ప్రొసీజర్ని క్రియేట్ చేసుకున్నాం. వెన్ ఎవర్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద లాజిక్. జస్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవడమే. ఫస్ట్ వీ హ్యావ్ టు కంపైల్ ద ప్రొసీజర్ టు స్టోర్ కోడ్ ఇన్ డేటాబేస్. సో ఫస్ట్ మనం ఏం చేసినాము, కంపైల్ చేసి పెట్టుకున్నాం. డేటాబేస్లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు మన కోడ్ అయిపోయింది కదా, విత్ ద నేమ్ ఆఫ్ ఈఎంపి B11P. ఈ నేమ్తో డేటాబేస్లో స్టోర్ అయింది. వెన్ ఎవర్ వీ నీడ్ దట్ టైమ్ వీ కెన్ కాల్ ద ప్రొసీజర్ అంటే ఎగ్జిక్యూట్. సో ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ ఆర్ రీప్లేస్ అనేది మ్యాండేటరీ కాదు. అది ఉంటే ఏమవుతుందంటే ఆల్రెడీ నేమ్ ఉన్నప్పుడు అది చేంజ్ అయిపోతుంది, రీప్లేస్ అయిపోతుంది కోడ్. ఓకేనా, సేమ్ నేమ్తో మళ్ళీ ఉన్నిందనుకో అది రీప్లేస్ అయిపోతుంది. అదేం మ్యాండేటరీ కాదు, నార్మల్గా మనం ఫాలో అయిపోతాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ అన్నది క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్. సో పారామీటర్స్ మీకు ఇప్పుడు ఇంకా తెలియదు. సో ఇప్పుడు మ్యాండేటరీ కాదు, పారామీటర్స్ కూడా స్క్వేర్ బ్రేసెస్లో ఉన్నది, మ్యాండేటరీ కాదు. యాజ్ ఇంకా మీరు రాసిందంతా వేరియబుల్ డిక్లరేషన్ బిగిన్ ఏదైనా ఉంటే అంతా కంప్లీట్గా. సో ఎగ్జిక్యూషన్ మెథడ్ ఎగ్జిక్యూట్ స్పేస్ ప్రొసీజర్ నేమ్ బ్రాకెట్లో పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ పాస్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్, పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ ఖచ్చితంగా పాస్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ అన్నా సరే ఈఎక్స్ఈసి అన్నా సరే రెండు ఒకటే. సో నా ప్రొసీజర్ ఇది ఉంది. ఈ ప్రొసీజర్ లాజిక్ ఏంది, షిఫ్ట్ F4. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, సో ఈఎంపి టేబుల్ నుంచి డేటా ఫెచ్ చేస్తుంది. సో శాలరీని హైక్ చేసుకుంటుంది. ఈఎంపి B11T అనే టేబుల్లో ఇన్సర్ట్ చేస్తుంది. సో ఈఎంపి B9T2 టేబుల్లో కూడా ఇన్సర్ట్ చేస్తుంది. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్. సో దీన్ని కూడా ట్రాన్స్లేట్ చేసేద్దాం. ఓకేనా, సో తర్వాత కమిట్ చేస్తుంది. ఇది ఆ ప్రొసీజర్ ఫంక్షనాలిటీ ఏంది, ఫస్ట్ ఇట్ విల్ ఫెచ్ రికార్డ్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్. ఓకేనా, ఈఎంపి టేబుల్ నుంచి డేటా ఫెచ్ చేసుకుని వస్తుంది, శాలరీని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, హైక్ ఇచ్చుకుంటుంది 10%. ఆ తర్వాత ఈఎంపి B11T టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకో టేబుల్లో ఇన్సర్ట్ చేస్తుంది, కమిట్ కొడుతుంది. మొత్తం 5 స్టెప్స్ ఉన్నాయి ఇందులో. సో కమిట్ కూడా ఒక స్టేట్మెంటే. సో 5 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అర్థమవుతుందా. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎగ్జిక్యూట్ స్పేస్ నీ ప్రొసీజర్ నేమ్, ఎగ్జిక్యూట్ స్పేస్ నీ ప్రొసీజర్ నేమ్, ఆ ప్రొసీజర్ నేమ్ అంతే. నా పారామీటర్స్ ఏం లేవు, నేను క్రియేట్ చేసేటప్పుడు పారామీటర్స్ సెట్ చేసుకొని ఉండాలా. సో నేను ఏం చేసుకోలేదు కాబట్టి జస్ట్ ఆన్ ఏమైంది, అనానౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్. చూద్దాం మనం ఇచ్చిన వాల్యూ ఏది, 7788 ఇన్సర్ట్ అయిందా లేదా, 7788 ఇన్సర్ట్ అయిందా. సో ఈ టేబుల్లో కూడా
3300. అర్థమైందా? జస్ట్ ప్రొసీజర్ ఎలా సేవ్ చేస్తాం. డేటాబేస్లో ఆ కోడ్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలి? క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ డిక్లేర్ తీసేసి క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్, పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ లిస్ట్. సో ఎగ్జిక్యూషన్ మెథడ్స్ 3 టైప్స్ ఎగ్జిక్యూషన్. ఇది 1 టైప్. సో ఇది అన్నా అన్న సరే రీప్లేస్ గురించి చెప్పవన్నా దాంట్లో క్రియేట్ లో. ఓకే రీప్లేస్ హలో. ఓకే రీప్లేస్ మనం ఎక్కడో చూసినాం. అది ఏదది సెలెక్ట్ లో అదే SQL లో చెప్పారన్న. వ్యూలో వేసిన అది కూడా అంతే. ఇప్పుడు నేను రీప్లేస్ పెట్టలేదు అనుకో, ఓకేనా, రీప్లేస్ పెట్టలా, ఇది ఇంకో ఏదైనా ఈఎంపీ టేబుల్ ఎగ్జిక్యూట్ చేయి 7566. సరే కోడ్ చేంజ్ చేస్తున్నాను 7566 అనుకుందాం. సరే నేను దీన్ని కంపైల్ చేయాలా. కోడ్లో ఏ చేంజ్ చేసినా సరే నేను ఆ కోడ్ని కంపైల్ చేయాలి. ఫస్ట్ కంపైల్ చేసిన ఏమైంది? నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై అన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. సో ఈ నేమ్తో ఆల్రెడీ డేటాబేస్లో కోడ్ ఉంది. అర్థమవుతుందా? ఈ నేమ్తో ఆల్రెడీ డేటాబేస్లో కోడ్ ఉంది. మనం ఏం చేయాలి అంటే అయితే డ్రాప్ ప్రొసీజర్ నేమ్ అన్నా పెట్టుకోవాలి. ఏం చేయాలి? నేను డ్రాప్ ప్రొసీజర్ నేమ్ డ్రాప్ చేసిన తర్వాత నేను క్రియేట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు కంపైల్ అయింది. సో మళ్ళీ నేను చేంజ్ చేయాలనుకున్నాను. 7902 ఉంది కదా, 7902 ఉన్నట్టే ఉంది. 7902 ఉంది. సో నేను కోడ్ మళ్ళీ చేంజ్ చేస్తున్నాను, మళ్ళీ కంపైల్ చేయాలన్నప్పుడు సో ఏం చేయాలా? నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఆ నేమ్తో ఆల్రెడీ డేటా కోడ్ అంటే ప్రొసీజర్ ఒకటి ఉంది, ఏదో ఆబ్జెక్ట్ ఉంది. ఏం చేయాలి? నేను డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేయాలి. సో అది అవసరం లేదు. నార్మల్గా ఏం చేయాలి? క్రియేట్ ఆర్ రీప్లేస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నేమ్తో ప్రొసీజర్ అని ఏదైనా ఆబ్జెక్ట్ లేదనుకో క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఉన్నింది అనుకో అది ఆ కోడ్తో కొత్త కోడ్తో రీప్లేస్ చేస్తుంది. ఇదో మళ్ళీ కంపైల్ చేయాలంటే ఎన్నిసార్లు కంపైల్ చేసుకో, నో ప్రాబ్లం. ఓకేనా? అదే నార్మల్గా ఇది పెట్టలేదు అనుకో ఏమవుతుంది? ఈ నేమ్తో ఆల్రెడీ ఆ ప్రొసీజర్ ఏదో ఆబ్జెక్ట్ ఉంది అని ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? ఆర్ రీప్లేస్ అంటే ఓకే ఓకే అన్న, అర్థమైందా లేదా? అర్థమైందన్న. ఓకేనా? ఆర్ రీప్లేస్ అన్నది అందుకే యూజ్ చేస్తాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ అంటే అదే నేమ్తో ఆల్రెడీ కోడ్ ఉంటే అంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని రీప్లేస్ చేసేయి. ఓకేనా? రీప్లేస్ చేయటం నేమ్ రీప్లేస్ అవ్వదు కదా, ఓన్లీ కోడే కదా రీప్లేస్. ఆ నేమ్తో కోడ్ పోయి ఏం డ్రాప్ అయ్యి మళ్ళీ కొత్త క్రియేట్ అవుతుంది అనుకో. సేమ్ నేమ్ తో డ్రాప్ అయి క్రియేట్ అవుతుంది అనుకో, అంతే సేమ్. ఓకే అన్న. సో ఎగ్జిక్యూట్ ఎలా చేసినాం? ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ నంబరు? 7902 797788. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా? ఎగ్జిక్యూట్ స్పేస్ ప్రొసీజర్ నేమ్ ఇలా అన్నా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈఎస్ఈసి అన్నా కూడా ఒకటే, రెండు ఒకటే. అది లేదంటే వేరే ప్రొసీజర్ కానీ అనానమస్ బ్లాక్ నుంచి నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటానంటే సో అనానమస్ బ్లాక్ ఎలా ఉంటుంది? బిగిన్ ఎండ్. ఒక ప్రొసీజర్ని ఇంకో ప్రొసీజర్ నుంచి కాల్ చేయాలి. ఓకేనా? ఒక ప్రొసీజర్ని ఇంకో ప్రొసీజర్ నుంచి కాల్ చేయాలి అన్నప్పుడు బిగిన్ ఎండ్ ఉంటుంది. మనకి ఏ స్టెప్లో ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ నుంచి జస్ట్ ప్రొసీజర్ నేమ్ ఇస్తే చాలు. ఎన్ని స్టెప్స్ అన్నా ఉన్నాయి, ఏ స్టెప్స్ దగ్గర మనకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలో అక్కడ దీన్ని కాల్ చేస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? ఇలా కాల్ చేసినదే అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్. సో ఇప్పుడు దాని వాల్యూస్ ఎంత ఉంది? సో తీసేస్తున్నాను నేను. 7902 కదా ఉంది దాంట్లో. 7902 ఎగ్జిక్యూట్ అయ్యింది. వన్ వే ఏమంటే ఎగ్జిక్యూట్ ఇది, సెకండ్ వే ఏమంటే కాలింగ్ ఫ్రమ్ అనదర్ ప్రొసీజర్ అయితే అనానమస్ బ్లాక్ అయినా ఓకే. సరే బిగిన్ ఎండ్ లోపల ఇలా కాల్ చేస్తాం. జస్ట్ ప్రొసీజర్ నేమ్ మాత్రమే పెడతాం, సెమీకోలన్. పారామీటర్స్ ఉంటే పారామీటర్ కూడా పాస్ చేయాలి. ఎగ్జిక్యూట్ అని పెట్టకూడదు, ఎగ్జిక్యూట్ ఈఎక్సిసి పెట్టకూడదు. ఓకేనా? సో
సో ఫస్ట్ వే ఎగ్జిక్యూట్ ఎగ్జాంపుల్లో టు ఓపెన్ సోర్స్ కోడ్ ఆఫ్ ఎనీ ప్రొసీజర్ ఫంక్షన్ ఏం చేయాలా, క్లిక్ ఆన్ ఆబ్జెక్ట్ నేమ్ దెన్ షిఫ్ట్ F4 కాలింగ్ ప్రొసీజర్ ఫర్ అనదర్ ప్రొసీజర్ అంటే సో జస్ట్ బిగిన్ ఎండ్ మధ్యలో ప్రొసీజర్ నేమ్ కాల్ చేస్తే సరిపోతుంది పారామీటర్. ఇది వ్యాలిడ్ స్టేటస్. అంటే నేను కంపైల్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడన్నా ఒక ప్రొసీజర్ నుంచి ఇంకో ప్రొసీజర్ కాల్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సరే, ఒక ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అది వ్యాలిడ్ స్టేటస్లో ఉండాలి. వ్యాలిడ్ స్టేటస్ అంటే ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్లో స్టేటస్ వ్యాలిడ్లో ఉండాలి. స్టేటస్ వ్యాలిడ్ ఎప్పుడు వస్తుందంటే నేను కంపైల్ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్ లేకుండా ఉంటేనే అది వ్యాలిడ్ స్టేటస్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ నంబరు ఏదో సంథింగ్ ఎర్రర్ మిస్టేక్ ఇచ్చేసినాను, నేను వేరియబుల్ డిక్లేర్ చేయలే, ఓకేనా. హైఫన్ అంటే ఏమంటే అది కమెంటెడ్ పార్ట్, అది ఎగ్జిక్యూటబుల్ కాదు అని. సో ఎంప్లాయీ నెంబర్ నేను డిక్లేర్ చేయలేదు, బట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఇది ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్. ఇది ఏమొచ్చింది, ఎంప్లాయీ నెంబర్ మస్ట్ బి డిక్లేర్, ఏదేదో వచ్చేసిన ఎర్రర్స్ డిక్లేర్ చేయాలా. సో ఇప్పుడు నేను ఈ ప్రొసీజర్ క్రియేట్ అయిపోయింది, స్టిల్ అది క్రియేట్ అయింది, బట్ స్టేటస్ ఎర్రర్ స్టేటస్ డేటా సో ఇన్వాలిడ్ స్టేట్. సో ఇన్వాలిడ్ స్టేట్లో ఉంటే దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయొచ్చా అంటే ఎగ్జిక్యూట్ చేయలేము, ఈజ్ ఇన్వాలిడ్. సో ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేస్తే అది వ్యాలిడ్గా ఉండాలా, అది కంపైల్ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ ఉండకూడదు, అటువంటి ప్రొసీజర్స్ మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఏదో ఎర్రర్. సో ఇక్కడ ఏం ఎర్రర్ ఉంది, సో ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయా, ఇన్వాలిడ్లో ఉంది. సో ఎర్రర్ డీటెయిల్స్ ఎర్రర్స్లో ఉంటాయి. ఎర్రర్స్ ఎర్రర్స్ ఉన్నాయి, ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ఎర్రర్స్, ఓకేనా. సో ఇగ్నోర్డ్, ఎంప్లాయీ నంబర్, మస్ట్ బి డిక్లేర్డ్, ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. సో ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ అంటే సో వేరియబుల్ డిక్లేర్ చేయలేదు అది, సో అటువంటి ఎర్రర్ అనమాట. సో లేదు ఇంకో ఎలా కనుక్కోవచ్చు అంటే కంపైల్ చేసేటప్పుడే // బ్యాక్వర్డ్ స్లాష్ షో ఎర్రర్ మొత్తం అంతా కంట్రోల్ ఏ పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేయండి. /షో ఎర్రర్, ఓకేనా. ఇక్కడే కనపడుతుంది మొత్తం ఎర్రర్స్, అక్కడ కనపడాల్సిన అన్ని ఎర్రర్స్ ఇక్కడే కనపడుతుంది. ఇన్వాలిడ్ మస్ట్ బి డిక్లేర్డ్, ఐడెంటిఫైయర్ మస్ట్ బి డిక్లేర్ అంటే ఏం చేయాలో డిక్లేర్ చేయి ఫస్ట్, అక్కడ ఉంది కదా. తర్వాత ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటాం మనం. ఇప్పుడు కంపైల్ అయింది. ఒకవేళ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకో మొత్తం ఆల్, ఏమొస్తుంది, నో ఎర్రర్స్ ఏం లేదు. షో ఎర్రర్ అంటే నో ఎర్రర్స్, అర్థమైందా. సో ఎర్రర్ ఉన్నప్పుడు అది కంపైల్ ఇన్వాలిడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇన్వాలిడ్ స్టేట్లో ఉన్న ప్రొసీజర్స్ మనం ఎగ్జిక్యూట్ చేయలేము. సో అదే ఇక్కడ చెప్పింది, while calling a procedure from another procedure. Calling a procedure from another, when we are executing a procedure, that procedure must be in valid status. When we execute procedure లో నుంచే కాదు, ఎంత ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే అది when we execute procedure, that procedure must be in valid status. ఎలా చూడొచ్చు, ఇది ప్రొసీజర్ ఉంటే షిఫ్ట్ F4 కొట్టి డీటెయిల్స్లో షిఫ్ట్ F4 డీటెయిల్స్లో ఉంటుంది. డీటెయిల్స్ ఇప్పుడు నేను క్లోజ్ చేసినాను అంటే మళ్ళీ ఓపెన్ చేయాలి, అది షిఫ్ట్ F4. నేను మళ్ళీ కంపైల్ చేసినాను కదా, కంపైల్ చేసినప్పుడు మళ్ళీ షిఫ్ట్ F4 ఈసారి వ్యాలిడ్. సో నెక్స్ట్ థర్డ్ ఏమంటే అవుట్ పారామీటర్ ఉన్నప్పుడు వేరే విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి. అవుట్ పారామీటర్ అంటే అవుట్ పారామీటర్ వచ్చేటప్పుడు నేను చెప్తాను, దానికోసం
మనకు పారామీటర్స్ టైప్స్ ఉంటాయి. అవుట్ పారామీటర్ అని, ఇన్ పారామీటర్ అని. అవుట్ పారామీటర్ వచ్చినప్పుడు అవుట్ పారామీటర్ పొజిషన్లో మనం వేరియబుల్ పెట్టి ఎగ్జిక్యూట్ చేయాలి. అది పారామీటర్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. 3 వేస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకటి ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్, సెకండ్ కాలింగ్ ఫ్రమ్ ప్రొసీజర్. ప్రొసీజర్ అంటే బిగిన్ ఎండ్ ఉంటుంది, ఏ ప్రొసీజర్ అయినా సరే. సో ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ మనం ఆ ప్రొసీజర్ నేమ్ కాల్ చేయాలి. జస్ట్ ప్రొసీజర్ నేమ్, నో నీడ్ టు ఎగ్జిక్యూట్. అంటే ఎగ్జిక్యూట్ అనే కీవర్డ్ కూడా యూజ్ చేయాల్సిన పని చేయకూడదు, ఎర్రర్ వస్తుంది. జస్ట్ ప్రొసీజర్ నేమ్. థర్డ్ అవుట్ పారామీటర్ ఉన్నప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ చిన్న డిఫరెన్స్ వస్తుంది. జస్ట్ ఆ అవుట్ పారామీటర్ పొజిషన్లో వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకుంటాము, దాన్ని మనం అక్కడ పెడతాం. ఓకేనా? ఎగ్జాంపుల్లో సో ఇదో సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రొసీజర్కి. DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ అని కూడా ఒక ప్రొసీజర్. అది కూడా ప్రొసీజరే, బట్ ప్యాకేజ్ లోపల ఉన్న ప్రొసీజర్ అది. సో దాన్ని ఎలా కాల్ చేసినామో సో ఇలా కాల్ చేసినాం, పుట్ లైన్. నెక్స్ట్ కాలింగ్ వన్ ప్రొసీజర్ ఫ్రమ్ అదర్ ప్రొసీజర్. ఎలా కాల్ చేస్తామో ఇది. ఈ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, ప్రోగ్రాము కంప్ పి ఏదో అదే సరే. ఈ ప్రొసీజర్ని అదేం చేస్తుంది, ప్రోగ్రామ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది ప్రింట్ చేస్తుంది అంతే. ప్రోగ్రామ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ప్రోగ్రామ్ కంప్ పి అనేది కాల్ చేస్తున్నా. సో మొత్తం ప్రొసీజర్ తర్వాత నేను ఏం చేసినాను, ప్రోగ్రామ్ కంప్ పి అనేది కాల్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో సెలెక్ట్ స్టేట్మెంట్, ఇది క్యాలిక్యులేషన్, ఇది క్యాలిక్యులేషన్. సో ఇది ఇన్సర్ట్ అయ్యింది. సో కమిట్ డిస్ప్లే తర్వాత లాస్ట్లో ప్రోగ్రామ్ కంప్ పి అన్న. ప్రోగ్రామ్ కంప్ పి అంటే వెంటనే ఏమవుతుందంటే ఈ ప్రొసీజర్ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దీనిలో ప్రొసీజర్ లోపల ఏముంది, ప్రోగ్రామ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి వస్తుంది. ఓకేనా? అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇక్కడ. సో అవుట్పుట్ ఏమొచ్చింది, ఇది మొత్తం మెయిన్ నుంచి ప్రోగ్రామ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది నేను ఈ ప్రొసీజర్లో రాయలేదు, ఈ ప్రొసీజర్లో రాస్తున్నాను. దాన్ని జస్ట్ కాల్ చేసుకున్నాను. సో ఇది దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసిన అంటే EXEC అనేసి ఎగ్జిక్యూట్ చేసిన, ఎగ్జిక్యూట్ అని ఎగ్జిక్యూట్ చేసిన, బిగిన్ ఎండ్ మధ్యలో ఇది పెట్టి ఎగ్జిక్యూట్ చేసిన. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి నార్మల్గా. ఒకటి ఏ టెక్నాలజీలో అయినా సరే 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఒకటి కంపైలేషన్ ఎర్రర్, సెకండ్ ఇది రన్ టైమ్ ఎర్రర్. రన్ టైమ్ ఎర్రర్ దీన్ని ఏమనొచ్చు అంటే ఎగ్జిక్యూషన్ ఎర్రర్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఎగ్జిక్యూషన్ ఎర్రర్స్. కంపైల్ ఎర్రర్ అంటే ఏమంటే కంపైల్ చేసేటప్పుడు, సో డేటాబేస్ నేను కంపైల్ చేస్తాను కదా దీన్ని, అంటే డేటాబేస్ స్టోర్ చేసేదానికి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. అలాంటప్పుడు వచ్చే ఎర్రర్ని కంపైల్ టైమ్ ఎర్రర్ అంటారు. సో నార్మల్గా ఎటువంటివి వస్తాయంటే సింటాక్స్ ఎర్రర్. ఏదైనా సింటాక్స్ ఎర్రర్ ఉన్నా వస్తుంది. ఇన్ పారామీటర్లో వాల్యూ ఏదైనా అసైన్ చేసి ట్రై చేస్తే అప్పుడు ఎర్రర్ వస్తుంది. అంటే ఏదన్నా సరే సింటాటికల్ ఎర్రర్ ఇవన్నీ. ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్ అంటే టేబుల్ నేను యూజ్ చేస్తున్నాను, లేదంటే కాలం యూజ్ చేస్తున్నాను, ఆ కాలం ఆ టేబుల్లో లేదు. సో వేరియబుల్ నాట్ డిక్లేర్డ్. సో ఇలాంటివన్నీ కంపైలేషన్ ఎర్రర్. సో లాజిక్ అంటే సింటాక్స్ మెయిన్లీ. సింటాక్స్ తర్వాత డేటాబేస్లో టేబుల్స్ లేవు మనం వాడుతున్నాము, సీక్వెన్స్ లేదు వాడుతున్నాము. ఓకేనా? తర్వాత వేరియబుల్ వాడుతున్నాము డిక్లేర్ చేయలేదు. ఇవన్నీ సింటాక్స్ ఎర్రరే. సో ఇలాంటివన్నీ ఏం ఎర్రర్ కిందకు వస్తాయంటే కంపైల్ ఎర్రర్ వస్తాయి. సో నార్మల్ అది ముందే చెక్ చేసుకుంటుంది, ఇది కంపైల్ చేయడానికి వ్యాలిడ్ ఉన్నాయా లేవా అన్నీ. ఓకేనా? సో తర్వాత వీ కెన్ చెక్ కంపైలేషన్ ఎర్రర్ ఎలా చూడొచ్చు, బై యూజింగ్ షో ఎర్రర్. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత షో ఎర్రర్ అని కొడితే వస్తుంది. అంటే అలాగే ఇది క్రియేట్ ఆర్ రీప్లేస్ ఏదో ఉంటుంది, లాస్ట్లో బ్యాక్వర్డ్ స్లాష్ కొట్టి షో ఎర్రర్ అని కొడితే కనబడుతుంది. లేదనుకో కోడ్లో క్లిక్ ఆన్ ప్రొసీజర్ నేమ్ షిఫ్ట్ F4 కొట్టిన తర్వాత ఇక్కడ ఎర్రర్స్ అనేసి ఉంటుంది. ఎర్రర్ ట్యాబ్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్. ఓకే. రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసేది. సో వ్యాలిడ్ స్టేటస్లో ఉంటుంది ప్రొసీజర్, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. సో డేటా ఎర్రర్స్ మేజర్లీ
మేజర్లీ డేటా ఎర్రర్సే. నో డేటా ఫౌండ్ ఎప్పుడు వస్తుంది? అది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వస్తుంది. టూ మెనీ రోస్ ఎప్పుడు వస్తుంది? ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వస్తుంది. సో ఏదన్నా వేరియబుల్స్లో డేటా నేను కాపీ చేస్తున్నాను సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి, సైజ్ సరిపోలేదు, ఓకేనా, డేట్ ఫార్మాట్స్ ప్రాపర్గా లేదు, అవన్నీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వస్తాయి రన్ టైం ఎర్రర్స్. ఓకేనా. సో ఇది నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది. ఫీజర్ ఎత్తుపడతా ఉంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా గౌతమ్? లేదా అర్థమైందా? లేవు సార్. బాగా లేవన్నా. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి. నాకు కొంచెం